హలో అండి, మీకు ఊర్మిళ గురించి తెలుసా? ఊర్మిళ అంటే హిందీ మూవీ రంగీలాలోని ఊర్మిళ కాదండి. లక్ష్మణుడి భార్య, జనక మహారాజు కూతురు, సీతాదేవి చెల్లెలు, రామునికి మరదలు. ఊర్మిళ రామాయణంలోని మరిచిపోయిన వీరనారి. అంటే ఈవిడికి తగినంత ప్రాముఖ్యత లభించలేదు. ఎందువల్ల? తన అన్నగారు అడవులకు వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు తన అన్నగారికి వదిన గారికి ఎల్లవేళలా అండగా నిలబడాలి, రక్షణగా ఉండాలి కాబట్టి అతని నిద్రను ఎవరో ఒకరు తీసుకోవాలి. ప్లస్ కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి, అత్తవారింటికి వచ్చిన అమ్మాయి 14 ఏళ్ళు భర్తకు దూరంగా ఉండడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో అయితే అసలు సాధ్యమే కాదు. సో ఈ 2 కారణాల వల్ల ఆమె 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోవాలని అనుకుంటుంది. 14 ఏళ్ళు నిద్రలో ఉండిపోతుంది. అందుకే ఎవరైనా అతిగా నిద్రపోతే ఊర్మిళలా నిద్రపోతున్నామేంటి అంటారు. రామాయణంలోని ఇంకో పాత్ర ఉందండి, కుంభకర్ణుడు. రావణుడి తమ్ముడి పేరది. ఆయనకి కూడా నిద్ర ఎక్కువే. జెంట్స్ ఎవరైనా ఆయనలా నిద్రపోతే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు అంటారు. అది తర్వాత వస్తుందండి, ఇప్పుడప్పుడే రాదు ఆ పాత్ర. ఊర్మిళ గురించి చూద్దామండి. ఊర్మిళ లక్ష్మణుని భార్యగా మిథిలారాజు, జనక మహారాజు మరియు సునైన, తల్లి పేరు సునైన, కుమార్తెగా జన్మించింది. ఈమె సీతాదేవి చెల్లెలు. సీతారాముల కళ్యాణం అయిన టైంలోనే ఈమెకు కూడా లక్ష్మణుడితో వివాహం జరిగింది. శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు లక్ష్మణుడు ఆయన వెంట వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఊర్మిళ కూడా భర్తతో కలిసి వెళ్ళాలని కోరుకుంది. కానీ లక్ష్మణుడు తాను తన అన్నగారి వదినల సేవలో నిమగ్నమై ఉండాలి కనుక ఆమెను అయోధ్యలోనే ఉండమని కోరాడు. ఊర్మిళ తన బాధను వ్యక్తపరచకుండా భర్త మాటను అంగీకరించింది. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఈ రోజుల్లో అంటే అలా ఎవరూ లేరు. తను తన త్యాగాన్ని మౌనంగా స్వీకరించి రాజభవనంలో అత్తమామల సేవలో ఉండిపోయింది. లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు నిద్ర లేకుండా గడపాలని నిర్ణయించుకున్నప్పుడు నిద్రాదేవి అతని దగ్గరికి వచ్చి, నీ నిద్రను ఎవరు తీసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు తన భార్య పేరుని సూచిస్తాడు, ఊర్మిళని. ఊర్మిళ తన భర్త కోసం ఈ త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉండి 14 సంవత్సరాల పాటు నిద్రలోనే గడుపుతుంది. లక్ష్మణుడు తిరిగి వచ్చిన తర్వాత ఊర్మిళ మేల్కొంటుంది. ఇది ఆమె త్యాగానికి అద్దం పడుతుంది. ఊర్మిళ ఓర్పు, త్యాగం, నిజమైన భక్తిని సూచించే పాత్ర. ఆమె రామాయణంలో ప్రత్యక్షంగా పెద్ద పాత్ర పోషించకపోయినప్పటికీ ఆమె త్యాగం లోకానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రపంచం ముందు కనిపించే వారికే కాకుండా అలా కనిపించే వారి వెనుక నిలిచి త్యాగం చేసేవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది, ఉండాలి. ప్రపంచం ముందు కనిపించే వారికే కాకుండా అలా కనిపించే వారి వెనుక నిలిచి త్యాగం చేసేవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉండాలి, ఉంటుంది కూడా. ఊర్మిళకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. ఆమె చేసిందేమీ చిన్న సాయం కాదు, చిన్న త్యాగం కాదు. అయినా సరే ఆమె పేరు చాలా తక్కువగానే వినిపిస్తుంది రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఊర్మిళ ఎలాంటి ఫిర్యాదు చేయదు. రామాయణాన్ని రచించింది వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఆయన అంతకుముందు దొంగగా ఉండేవాడు. తర్వాత పరివర్తన చెంది వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించడం జరుగుతుంది. రత్నాకరుడు అంటే సముద్రాన్ని కూడా రత్నాకరుడు అనే పిలుస్తారు. ఎందుకంటే సముద్రంలో ముత్యాలు, పగడాలు లాంటివి ఉంటాయి కనుక రత్నాలు ఉంటాయి కనుక రత్నాకరుడు అంటారు. ఒక దొంగగా ఉన్న వాల్మీకి రామాయణం రాశాడు అంటే
దాని అర్థం ఏంటంటే చెడ్డవాడు చెడ్డవాళ్ళుగానే ఉండిపోనక్కర్లేదు, ప్రయత్నం మీద మనం మంచివారిగా మారచ్చు, ఈ సమాజానికి మార్గదర్శనం చేయొచ్చు అని చెప్పచ్చు. కొన్ని క్షత్రియ సమాజపు కథల్లో లక్ష్మణుడు తిరిగి వచ్చాక ఊర్మిళ తన బాధను వ్యక్తపరిచినట్లు చెప్తారు. బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎలా ఉంటుంది? బాధ ఉన్నప్పుడు ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి. ఆమె త్యాగాన్ని గుర్తించిన లక్ష్మణుడు కూడా చాలా బాధపడినట్లు కొన్ని కథల్లో చెప్తారు. తన కోసం తన భార్య చేసిన త్యాగాన్ని ఎవరు గుర్తించకుండా ఉంటారు? ఎవరో మూర్ఖులు తప్ప. సో అందువల్ల లక్ష్మణుడు కూడా చాలా బాధపడ్డాడంట. ఇదండి ఊర్మిళ గారి గురించి కథ.